ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎప్పుడూ మన వైపు నుంటుంటుంది తప్ప ధర్మము అవతల వారిని బట్టి ఉండదు. నేనన్న మాట మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. భర్తృధర్మము, నేను భర్తగా చెయ్యవలసిన పని. భార్య గయ్యాళిదా, భార్య నాతో అనుకూలమైందా అన్నదాన్ని బట్టి మారదు. నేను భర్తని కనుక నీ చెయ్యవలసినటువంటి ధర్మాన్ని నేను చేసుకుని వెళ్ళిపోవాలి. మా ఆవిడ చాలా మంచిది కాబట్టి నేను బాగా ఉంటానండి, మా ఆవిడ గయ్యాలిది కాబట్టి నేను ఉండనండి, కుదరదు. భర్తగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. పుత్రధర్మము, మా నాన్నగారు అయినదానికి కానిదానికి నన్ను తిడతారండి, అందుకని మా నాన్నగారి దగ్గర నేను ఉండనండి, తప్పు. మీ నాన్నగారు తిట్టారా కొట్టారా పక్కన పెట్టు. పుత్రుడిగా నీ తండ్రిని సేవించడం నీ ధర్మం. అవతల వారిని బట్టి ధర్మం ఉండదు, నీ వైపు నుంచి ధర్మం ఉంటుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎప్పుడూ మన వైపు నుంటుంటుంది తప్ప ధర్మము అవతల వారిని బట్టి ఉండదు.